రాజనీతి వీక్షకులందరికీ నమస్కారం. 11 ఏళ్ల క్రితం అమెరికా నుంచి ఒక డాక్టర్ గారు నరసరావుపేట నుంచి ఎంపీగా కంటెస్ట్ చేస్తారు అన్న వార్తలు వచ్చినాయి. ఎవరి డాక్టర్ గారు ఏంటని చాలామంది ఆసక్తిగా చూశారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అంట, ఆయన నరసరావుపేట అంట, నరసరావుపేట సీట్ ఇస్తారంట అన్న వార్తలు వచ్చినాయి. అప్పుడు జనాలకి కేవలం ఆయన ఒక అమెరికాలో డాక్టర్గానే తెలుసు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఆ తర్వాత ఆయన కంటెస్ట్ చేయలేదు 14లో. 10 ఏళ్ల తర్వాత 2024లో గుంటూరు ఎంపీగా కంటెస్ట్ చేశారు. భారీ మెజారిటీతో గెలిచారు. ఈ 10 ఏళ్లలో కూడా తెలుగుదేశం పార్టీ కోసం అమెరికాలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి అవసరమైన సందర్భాల్లో ఆయన తోడ్పాటును అందించారు, మద్దతు ఇచ్చారు. ఎంపీ అయిన తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు. ఈ 1 ఇయర్లో గుంటూరు నియోజకవర్గానికి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా చాలా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు. అంటే ఎలా అంటే లేటుగా వచ్చినా లేటెస్ట్గా కొట్టారని, లేదంటే ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అని సినిమా డైలాగ్ ఉంది చూడండి. ఆ టైప్లో 10 ఏళ్ల నాడు రావాల్సిన చంద్రశేఖర్ గారు 2024లో వచ్చారు. వచ్చిన వెంటనే తన మార్క్ ఏంటనేది చూపిస్తూ ఉన్నారు. సో 1 ఇయర్ అయిన సందర్భంగా ఎంపీగా, కేంద్ర మంత్రిగా మనతో ఆయన అనుభవాలు పంచుకోవడానికి ఉన్నారు. 1 ఇయర్లో మీరు కేంద్ర మంత్రిగా, గుంటూరు లోక్సభ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీ ద్వారా వచ్చిన ప్రాజెక్ట్స్ ఏంటి, అలాగే గుంటూరు లోక్సభ నియోజకవర్గానికి ఇటీవల కాలంలో 7 ఫ్లైఓవర్లు ఆర్ఓబీలు వచ్చినాయి, అలాగే ఈఎస్ఐ హాస్పిటల్ ఇలాంటివన్నీ వచ్చినాయి. వాటి గురించి కొంచెం డీటెయిల్గా చెప్తే మా వీక్షకులందరూ కూడా చూస్తారు. డెఫినెట్గా ఇప్పుడు 1 ఇయర్లో మనకున్న రెస్పాన్సిబిలిటీస్ ఒకటి ఎంటైర్ టెలికాం డిపార్ట్మెంట్ ఉండింది. అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాంలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ కానీ టర్న్ అరౌండ్ చేయటం, అదంతా డిస్ట్రెస్లో ఉండటం, ఇవన్నీ ఒక రూరల్ డెవలప్మెంట్ ఒకటి. ఈ రెండు కూడా చాలా లార్జ్ మినిస్ట్రీస్, దాదాపు 4-5 లక్షల కోట్ల బడ్జెట్ ఉండేటువంటి మినిస్ట్రీస్. ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటూ స్టేట్కి అదేవిధంగా గుంటూరుకి మనం చేయాల్సిన విషయం. ఇందులో స్టేట్కు చేసే విషయంలో చూస్తే ఎక్కువ భాగం చంద్రబాబు నాయుడు గారు, అంటే లార్జ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు కృషి వల్ల వచ్చినటువంటి, ఏది అమరావతి కానీ, పోలవరం కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, లేకపోతే రైల్వే జోన్ కానీ, ఇలాంటివి సరే మేమందరం కూడా ఉన్నా మెయిన్ వారి వల్ల. వారితో పాటుగా మేము కోఆర్డినేట్ చేసే చాలా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక పెద్దది తీసుకుంటే మన సెంట్రల్ సెక్రటేరియట్ వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్స్ కానీ, లేకపోతే క్వార్టర్స్ కానీ దాదాపు 2,800 కోట్ల రూపాయలు. అవి 2018 నుంచి పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా సిస్టమేటిక్గా అన్ని ఫైనాన్స్ మినిస్ట్రీ, అర్బన్ మినిస్ట్రీలో ఫాలో అప్ చేసుకొని అది ఒకటి తీసుకురాగలిగాం. టూరిజం ప్రాజెక్ట్స్ కొన్ని తీసుకోగలిగాం. ఏది మన గండికోట కానీ, అదైతే నేనైతే పర్టికులర్ నేనే కూర్చొని డిపిఆర్ చేయించాను. అదే సూర్యలంక ఒకటి, ఇట్లాంటి ప్రాజెక్ట్స్ కొన్ని తీసుకురాగలిగాం. ఇంకా కొన్ని వైజాగ్లో కోస్టల్ ఎరోజన్ ఒకటి ప్రివెంట్ చేసేది ఒక 200 crores వర్క్ చేస్తూ ఉన్నాం. అది కూడా దాదాపుగా ఫైనల్ స్టేజెస్కి వచ్చింది. ఇలా మల్టిపుల్గా ఉన్నాయి. అది అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్డు కానీ, దానికి నెక్స్ట్ లెవెల్కి ఇట్లా కొన్ని అన్నీ మన అంటే మల్టిపుల్ పీపుల్ వర్క్ చేసే ఎక్కువ ఉంటాయి ఇండివిజువల్గా కన్నా కూడా. అంటే ఒకటండి, అంటే మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ ఏమన్నా అక్కడ నెగోషియేట్ చేయటం కానీ, అక్కడ కేంద్ర మంత్రిని కలవటం కానీ ఇవన్నీ చేయాలి కదా. మీరు రామ్మోహన్ నాయుడు గారు ఇద్దరు చేయాల్సి ఉంటుందేమో. అవును, డెఫినెట్గా అవన్నీ కోఆర్డినేట్ చేస్తాం. ఒకటి ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత అంటే చిన్నవి చాలా ఉంటాయి. అంటే దాంట్లో మనం ఫాలో అప్ చేయకపోతే ఎందుకంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో అన్ని పెండింగ్ ఉన్నాయి. సపోజ్ మా డిపార్ట్మెంట్లోనే పిఎంజిఎస్వై రోడ్స్ ఉన్నాయి. రోడ్స్కి 250 కోట్లు పెండింగ్ ఉంది. ఆ 200 కోట్లు ఇక్కడ ఇప్పించి దానికి ఒక 500-600 కోట్లు తీసుకొచ్చాం పెండింగ్. అదేవిధంగా ల్యాండ్ సర్వే ఉన్నాయి. ల్యాండ్ సర్వే రీసర్వే చేస్తే మన స్టేట్కి ఒక 1000 కోట్ల దాకా వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఫాస్ట్ ట్రాక్గా కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ వర్క్ చేయించుకొని దాని ద్వారా ఒక 500 కోట్లు తీసుకురాగలిగాం. ఈ విధంగా 200 నుంచి 500 కోట్లు ఉండే మల్టిపుల్ చాలా తీసుకొచ్చాం ఏది స్టేట్కి. అదే కాకుండా ఇప్పుడు మీరు నరేగా ఉందనుకోండి, 2018, 19, 20 మధ్య పెండింగ్ బిల్లులు ఉన్నాయి. మన ఎక్కువ మంది
చిన్న చిన్న వర్కులు చేసి 180 కోట్లు. అప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ వర్కులు అవ్వలేదని చెప్పి అన్ని క్లోజ్ చేశారు. అవును, అది ఓపెన్ చేయించడం చాలా కష్టమైంది. అది అంతే. కాకపోతే మనం బిల్డ్ చేసుకున్న రిలేషన్షిప్ కానీ ఇంకోటి కానీ ఏదైతే కానీ అక్కడ డిపార్ట్మెంట్ ఇక్కడ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని అవన్నీ రీఓపెన్ చేసాం. 180 crores ప్రిన్సిపల్ అప్రూవల్ అయిపోయింది. ఫైనాన్స్ లో ఫైనల్ స్టేజెస్ లో ఉంది. రేపు ఎల్లుండి రిలీజ్ అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా 2019కి ముందున్న పెండింగ్ బిల్స్ అలాంటి. అలాగే కాకుండా ఇప్పుడు నరేగా మనం ఉండటం వల్ల జనరల్గా చాలా స్టేట్స్లో ఈ నరేగా బడ్జెట్ చాలా పెరిగిపోయింది. సో అన్ని స్టేట్స్కి 20-30% కట్ చేశారు అన్ని స్టేట్స్కి. కానీ కేవలం ఆంధ్రప్రదేశ్కి ఒక మధ్యప్రదేశ్కి ఈ 2 స్టేట్లకే లాస్ట్ ఇయర్ ఎంత ఇచ్చారో ఈ ఇయర్ కూడా అంత బడ్జెట్ ప్రిజర్వ్ చేయగలిగాం. ఈ విధంగా అది ఒక స్టేట్ లెవెల్. మామూలుగా అయితే ప్రైమ్ మినిస్టర్ గారు ఒప్పుకోరు ఇలాంటి వాటికి, అంటే ఉంటాయి, అవి కూడా ఉంటాయి. బట్ ఇవన్నీ ఏంటంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, స్టేట్ కి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, మనకుండే రిలేషన్షిప్, మన మీద ఉండేటువంటి ఒక పాజిటివిటీ, ఇవన్నీ యాడ్ అవుతాయి 1 by 1. సో అవి కొంత వర్కౌట్ అయినాయి. ఇట్లా చాలా స్కీమ్స్లో అన్ని కూడా పెండింగ్ ఉన్న స్కీమ్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ విధంగా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రానికి చాలా చేసాం 1 year. నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ. గుంటూరు అంటే మీకు తెలిసింది, మల్టిపుల్ బ్రిడ్జెస్ తీసుకున్నాం, హాస్పిటల్స్ కానీ ఇట్లా రకరకాలవి గుంటూరువి. నేను ఎక్కువ ఎట్లా పడేశారు మీరు? అట్లా ఎవరిని పడైతే ఏమీ లేదు కాదండి. 7 ROBలు ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు కదా. మీకు ఒక కాన్స్టిట్యున్సీకి, ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీకి అంటే ఒకటి, మనం ఇప్పుడు 30-40 సంవత్సరాల నుంచి గుంటూరు ప్రాంతానికి ఏమీ రాలేదు. మనం చెప్పే విధానం, మీరు అక్కడ శంకర విలాస్ దగ్గర ఫ్లైఓవర్ ఉంది కదా, అది ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి అంతే ఉండేది. ట్రాఫిక్ విపరీతంగా ఉండేది, ప్రాబ్లం ఉండేది. ఇంతకు ముందున్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పట్టించుకోలేదని చెప్పాలి. అట్లానే లేదు, పట్టించుకోవడం అంటే పట్టించుకోవడం ఒక చిన్న బ్రిడ్జి అండి, అది ఒక్కటి వేయించలేరా? అంటే ఒకటి దాన్ని మనం కూడా ప్రజెంట్ చేసాం. మేము ఏం చేసామంటే డ్రోన్ షాట్స్, ఆ బ్రిడ్జ్ 50-60 ఏళ్ల క్రితం కట్టింది, దాదాపు ఇరిగిపోయే పరిస్థితి. ఆ ఫోటోలు అన్నీ తీసాం. అదే విధంగా డేటా అక్కడ పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ వెళ్ళలేక ఎమర్జెన్సీ ట్రాఫిక్ లో ఇరుక్కొని ఎంతమంది చనిపోతున్నారు, ఈ డేటా విజువల్ గా మినిస్టర్ గారి దగ్గర కూర్చొని ప్రజెంట్ చేసి దాని ఇంపార్టెన్స్ చెప్పిన వెంటనే ఆయన కూడా అర్థం చేసుకుని వెంటనే ఇచ్చారు. ఇంకా రైల్వే బ్రిడ్జెస్ అంటే మన రిలేషన్షిప్ బిల్డ్ అయ్యే కొద్దీ వాళ్ళకి కూడా ఒక నమ్మకం వస్తుంది కదా, వీళ్ళైతే కొంచెం బాగా చేయగలుగుతారు, ఎక్కడ కరప్షన్ ఉండదు, ఇట్లా 30-40 ఏళ్ళ నుంచి గుంటూరులో అభివృద్ధి లేదనేది. ఏదైనా కానీ ఒక పాజిటివిటీ, ఏదైనా సరే పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యానని అనుకుంటున్నా. అందువల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తర్వాత అండి, లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చాలా నిధులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు పక్కదారి పట్టించారు. వీటి మీద ఏమి అంటే ఎంక్వైరీ కానీ, కేంద్రం అంటే ఎందుకు ఇలా చేశారని అడగటం కానీ ఇలాంటివి ఏం చేయలేదు అప్పుడు? అంటే ఒకటి, వాళ్ళ వరకు వచ్చే కొద్దీ స్టేట్ ఈజ్ ఏ యూనిట్, పార్టీ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏ యూనిట్. ఆ యూనిట్లో వాళ్ళు ఇచ్చిన డబ్బులకి వర్క్ జరిగిందా, జరగలేదా, జరగకపోతే స్టేట్ విల్ బి అకౌంటబుల్. మనం ఆ డబ్బు పే చేయాలి. ఇప్పుడు ఎట్లనే ఒక మైనారిటీకి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ ఉంది, దాంట్లో ఎట్లనే 220 కోట్లు వాళ్ళు ఎస్టిమేట్ చేస్తే 220 కోట్లు వర్క్ జరిగిందని బిల్లులు తీసుకున్నారు, అదేం వర్క్ జరగలేదు. ఇప్పుడు ఆ 220 కోట్లు మనం పే చేయాలి, పే ఇట్ బ్యాక్ టు సెంటర్. పే చేస్తేనే ఆ స్కీమ్ లో మనం నెక్స్ట్ ఎలిజిబుల్. వాళ్ళ అకౌంటబిలిటీ ఆ విధంగా ఉంటుంది, కానీ కేసెస్ ఈ టైపు ప్రస్తుతానికి లేదు సిస్టంలో. ఓకే, అంటే ఏం లేదండి, 2014-19 మధ్యలో, ఎస్పెషలీ 18లో 17 నుంచి కేంద్రం నుంచి నిధులు రావాలంటే ముందు ఇచ్చిన నిధులకు యూసీలు ఏవి అని అడిగే పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో. కేంద్ర మంత్రుల దగ్గర నుంచి బీజేపీ నాయకుల దాకా అందరూ యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ కోసం అడుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అవేం అడగకుండా ఉదారంగా ఇచ్చేశారు, ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం కట్టాల్సి వచ్చిన పరిస్థితి కదా. అంటే ఒకటి ఇచ్చారంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వరకు ఎవరికైనా ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెంటర్ ఇస్తుంది, తర్వాత వీళ్ళు మ్యాచ్ చేయాలి. వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్నే జనరల్ గా డైవర్ట్ చేసేవాడు. ఆ తర్వాత వచ్చేది కాదు. ఒక్కొక్కసారి సెకండ్ ఇన్స్టాల్మెంట్ వరకు వచ్చినా ఫస్ట్ ఏదైనా దొంగ సర్టిఫికెట్లు ఏదైనా పెడితే ఎప్పుడన్నా సెకండ్ దానికి వచ్చేదేమో కానీ సెకండ్ తర్వాత వెళ్ళేది కాదు. జనరల్ గా ఫస్ట్ సెకండ్. ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ తలనొప్పులన్నీ పడకూడదని ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి.
ఇప్పుడు స్పర్శ అని ఒక న్యూ అకౌంట్ క్రియేట్ చేసి ముందు స్టేట్ స్టేట్ ఇస్తేనే సెంటర్ మ్యాచ్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఒక్కొక్కసారి ఇట్లాంటి దుర్మార్గ పాలన వల్ల కూడా మంచి కూడా జరుగుతుంది. సొసైటీలో ఒక అరాచక శక్తి వచ్చినప్పుడు లాస్ ఎలా స్ట్రిక్ట్ అవుతాయో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన వల్ల కొంత ఇబ్బంది కాకపోతే మనకి, ఎందుకంటే డబ్బులు ఇమీడియట్ గా రావు, మనం ఇస్తేనే వాళ్ళు వేస్తారు. అట్లా స్పర్శ అకౌంట్ అని అన్ని స్కీములను వాటిలో మూవ్ చేస్తా ఉన్నారు. ఆయన దానివల్ల ఒక విధంగా మంచి జరిగిందని అనుకోవచ్చు. తర్వాత అండి ఇప్పుడు మన స్టేట్ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి, లేదంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఢిల్లీలో ఎట్లా ఏమనుకుంటారు? కేంద్ర మంత్రులు కావచ్చు, లేదంటే ఢిల్లీలో వ్యాపార వర్గాలు మీకు టచ్ లో ఉంటారు కదా. ఒకటి, నేను చాలా మంది మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళాను, నేను మల్టిపుల్ స్టేట్స్ కూడా తిరిగా. ఫస్ట్ ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఐటీ అనుకుంటారు. ఫస్ట్ ఐటీ టెక్నాలజీ హైదరాబాదే, అందరికీ ఆయనకు ఉండేటువంటి మెయిన్ విజన్ అది ఉంటుంది, అది నంబర్ 1. రెండోది అది పాజిటివ్ సైడ్లో బాగుంటుంది. ఇంకొకటి వచ్చేటప్పటికి ఈజ్ వెరీ కేపబుల్. ఏదో విధంగా రాష్ట్రానికి డబ్బులు ఎక్కడ అవసరమైతే అక్కడ తీసుకొని వెళ్ళగల సమర్థవంతమైన వ్యక్తి. మీకు మొన్న మహానాడులో కూడా చెప్పాను, ఆ రోజు చెప్పాను కదా, ఒకేసారి ఒకే ప్రాంతంలో వరదలు కరువు ఉందని రెండిటికి డబ్బులు తీసుకెళ్ళగలిగినటువంటి సమర్థవంతం. ఇది నాకు తెలియదు, అంటే ఇది నాకు చెప్పడం ఏంటంటే అతి పెద్ద మనుషులు మా సెక్రటరీలు వాళ్ళతోటి డిస్కషన్లో అనేవారంట. సో అదొకటి ఉంది. రెండు, ఇట్ హాజ్ వెరీ పాజిటివ్ కనోటేషన్. అంటే బీజేపీలో సీనియర్లు వీళ్ళు కూడా ఉంటారు కదా, రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు, లేదంటే అందరూ వెరీ దే హ్యావ్ ఎ డీప్ రెస్పెక్ట్. మూడోది, ఒకటి ఐటీ, ఒకటి ఈ విధంగా సమర్థంగా, వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్, ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఆయన అంటే. ఈ 4 గమనించాను. నెగిటివ్గా ఏమో అనుకోరా? నెగిటివ్గా నా దగ్గర ఎవరు చెప్పలేదు ప్రస్తుతం. అంటే చెప్పరు కదా, ఆబ్వియస్గా మనం తెలుగుదేశం అది మంత్రి క్లోజ్గా ఉంటాం కాబట్టి 99% నాకు తెలియదు ఏమన్నా అనుకుంటారేమో. నాతో ఎప్పుడు ఎవరైనా అనలేదు. మీరు రావటం ఎంపీగా గెలిచారు, వెంటనే కేంద్ర మంత్రి అయ్యారు. ఢిల్లీలో మీరు ఎట్లా ఫేస్ చేశారు? కొత్త వాతావరణం అంతా, చాలా ముదురులు ఉంటారు, సీనియర్లు ఉంటారు. మీకు ఎదురైన అనుభవాలు, ఆసక్తికరమైన అనుభవాలు, అట్లాగే సీనియర్ నేతలతో మీకున్న అనుభవాలు ఒకసారి చెప్తారా? ఒకటి, ఇప్పుడు నేను కూడా ఇండియా నుంచి అమెరికా వెళ్ళినప్పుడు 2000 సంవత్సరంలో, ఆ రోజున మా ఇంట్లో ఎడ్యుకేటెడ్ ఎవరు లేరు, మెంటర్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. అమెరికాలో వెళ్ళాం, ఏమీ తెలియని ప్రపంచంలో లాంగ్వేజ్ నేర్చుకున్నాం, కింద నుంచి బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. మనకు ఆ ఎక్స్పీరియన్స్లో ఒక కంపెనీని బిల్డ్ చేసినప్పుడు మనకు చాలా తెలుస్తాయి. ఆ ఎక్స్పీరియన్స్ బాగా ఉపయోగపడింది. అదేవిధంగా నా దగ్గర అక్కడ కంపెనీలో నాకంటే పెద్దవాళ్ళు, కొద్దిగా తెలివైన వాళ్ళతో ఎలా వర్క్ చేసే వాళ్ళు అంటే నాకంటే పెద్దవాళ్ళతో నేను ఎలా వర్క్ చేశాను, వాళ్ళు నన్ను ఎలా ట్రీట్ చేశారు, ఈ ఎక్స్పీరియన్సెస్ తోటి నాకంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నా ఒక్కొక్కసారి అక్కడ ఉండే వాళ్ళు మనకంటే, అంటే వాళ్ళకి సబ్జెక్టు తెలియదు అని మనకు అర్థమైనా కూడా హౌ టు వర్క్ విత్ దెమ్ అనేది మనకి ఈజీ. కొంచెం పాజిటివిటీలో బెనిఫిట్ వాళ్ళకి ఇవ్వటం, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గటం, మా క్యాబినెట్ మినిస్టర్స్కి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్, అదేవిధంగా ఈ మొత్తం బ్యూరోక్రసీతో ఎలా వర్క్ చేయించుకోవాలి, అంటే అన్ని మిస్టేక్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, అయినా కూడా ఓపిక్గా పేషెంట్గా ఇంటలెక్చువల్ కాన్వర్జేషన్ తీసుకోవటం, పాజిటివ్ గ్రోత్ మైండ్ సెట్లో వెళ్ళటం వల్ల ఐ బిలీవ్ ఐ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఏ గుడ్ రెప్యుటేషన్ ఇన్ ఇండియా, ఇన్ ఢిల్లీలో. నాకే కాదు, పర్సనల్గా యాజ్ ఎ టీడీపీ ఆల్సో హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ వైబ్. ఇప్పుడు మీరు చూస్తే చాలా స్టేట్స్ నుంచి ఎంపీస్ ఉండుండొచ్చు, కానీ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళలో ఉండేటువంటి ఎంపీస్ రామ్మోహన్ నాయుడు గారు కానీ, రావు శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ, శబరి గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఆల్ యంగ్స్టర్స్ కానీ ఒక పాజిటివిటీ అనేది బాగా క్రియేట్ చేయగలిగాం. సో ఆ విధంగా చూస్తే ప్రాబబ్లీ టీడీపీ ఉన్న ఇన్నిసార్లు మనం గవర్నమెంట్లో దిస్ ఈస్ ప్రాబబ్లీ ద బెస్ట్ టైం వేర్ వీ క్రియేటెడ్ ఎ వాల్యూ. అంటే బీజేపీలో వాళ్ళకి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీఆర్ ఏబుల్ టు క్రియేట్ ఎ వాల్యూ. అంటే ఇప్పుడు నేను టెలికాం మినిస్టర్గా కానీ, రామ్మోహన్ నాయుడు గారు కానీ, ఒక వెరీ గుడ్ మినిస్టర్స్ ఆర్ దేర్, దే ఆర్ రిప్రజెంటింగ్ ఇండియా, ప్రౌడ్గా ఫీల్ అయ్యే విధంగా చేయగలిగాం. దాంతో ఏమవుతుందంటే ప్లస్ మనం రిలేషన్షిప్ బిల్డ్ చేసుకునే విధానంలో చాలా వరకు వర్కౌట్ అవుతాయి పనులు. ఏమన్నా చేదు అనుభవాలు ఎదురైనాయా? చేదు అనుభవాలంటే ప్రతిసారి ఒకటి చిన్న ఒకటి అరా ఉంటాయి.
ఉన్నప్పుడు మన గోలు మన లార్జర్ ఇంట్రెస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు స్టేట్లో ఎంతమంది మనం నమ్మి ఈ విధంగా అంటే అక్కడ పంపించారు. నిజమే, కాకపోతే మీకు సీనియర్ క్యాబినెట్ మినిస్టర్లు ఉంటారు మీ శాఖలోనే, ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్లు ఉంటారు. వాళ్ళు ఎట్లా ఉంటారు ఏంటి? అంటే డిఫరెంట్ వర్క్ స్టైల్లో ఉంటారు. ఉమ్, బట్ వాళ్ళకి 3-4 monthsలో ఏంటంటే వీ ఆల్ నౌ కొంత వాళ్ళకి ఏంటంటే 10-15 years నుంచి చేస్తుంటారు. దే హ్యావ్ దేర్ ఓన్ వర్కింగ్ స్టైల్లో ఉంటుంది. మనకంటే సింపుల్ థింగ్స్ అన్కంఫర్టబుల్ అనేవి ఉండవు. అన్నీ 1 day ముందు ప్లాన్ చేస్తారు, లేదా ఇంకో హాఫ్ డే ముందు ఒక్కొక్కసారి. అంటే వాళ్ళ కన్వీనియన్స్ దగ్గర వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఓకే. మనమేం ఆర్గనైజ్డ్గా అన్ని ప్లాన్ చేసుకున్నప్పుడు ఇవన్నీ మనం క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకోవటం. తర్వాత సౌత్ మీద ఏమన్నా చిన్న చూపు లాంటిది ఏమన్నా ఉంటుందా? అంటే జనరల్గా ఈ మధ్య కాలంలో అది ఒకటి డిస్కషన్ పాయింట్ అవుతుంది. అంటారు భాష కానీ బట్ విషయంలో కానీ మిగతా విషయాల్లో హిందీని ఇంప్లిమెంట్ చేయబోతున్నారని తమిళనాడులో వ్యతిరేకత రావడం, ఇవన్నీ వీటితో పాటు ముందు నుంచి కూడా ఢిల్లీ బ్యూరోక్రాట్లు అందరూ కూడా సౌత్ అంటే కొంచెం చిన్న చూపు చూస్తూ ఉంటారని, అలాగే మినిస్టర్స్ కూడా ఆ బీహార్ యూపీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అంత ఇది ఉండదు అనేది. అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ఢిల్లీలో ఉండే బ్యూరోక్రసీ కంపారిటివ్లీ ఎలైట్ బ్యూరోక్రసీ. అంటే వాళ్ళు పాలసీస్ కానీ ఇంటర్నేషనల్గా స్టడీ చేస్తారు. దే హ్యావ్ మచ్ మోర్ డెప్త్. అంటే వాళ్ళు అన్ని స్టేట్స్తో వర్క్ చేస్తారు, బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకుంటారు. సో కొంత అడ్వాన్స్డ్ ఉంటారు. ఎప్పుడైతే ఆ అడ్వాన్స్డ్ ఉన్న వాళ్ళతోటి మన వేవ్ లెంత్ ఇంటలెక్చువల్ కెపాసిటీ మ్యాచ్ అవ్వదో అప్పుడు కొంత అదేంటంటే డిస్క్రిమినేషన్ లాగా అనిపించచ్చు. బట్ వీ హ్యావ్ ఎన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి వీఆర్ ఎట్ పార్ ఆర్ బెటర్ అనే ఉంటాం కాబట్టి, బిలో ఉండం కాబట్టి అట్లీస్ట్ నా సినారియోలో అయితే ఐ గాట్ రియల్లీ గుడ్ రెస్పెక్ట్, బెటర్ రెస్పెక్ట్ దాన్ మెనీ అదర్ పీపుల్. యాజ్ అన్ ఇండివిజువల్లీ ఐ వాజ్ ఏబుల్ టు అచీవ్. ఇట్లా ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు కానీ బట్ నేనైతే ఇంతవరకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అలాంటిది. ఓకే. తర్వాత మీ శాఖలకు సంబంధించి ఏమన్నా గోల్స్ అంటే స్టేట్ సెంట్రిక్ గోల్స్ ఏమైనా ఉన్నాయండి? టెలికమ్యూనికేషన్స్ కానీ లేదంటే గ్రామీణాభివృద్ధి కానీ ఉన్నాయి. ఇప్పుడు టెలికాంలో ఉంటే దాదాపుగా 2,900 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయి టోటల్గా. ఏది మా టెలికాంలో ఇప్పుడు భారత్ నెట్ ఫైబర్ అని అన్ని విలేజెస్కి ఆల్రెడీ phase 1-2లో ఇంతకుముందు చేసాం. అయితే ఇది ఏపీ ఫైబర్ నెట్ లాగానా? ఫైబర్ నెట్కే దానికే ఇస్తున్నాం అంతా. ఓకే. ఇందులో ఏంటంటే ఇంతకుముందు ఫైబర్ వేసాం కానీ మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు హైవేస్ ఎలా అయితే కంటిన్యూస్ మెయింటెనెన్స్ ఉంది, ఆ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కట్స్ రావటం, అవును. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఉన్నప్పుడు అంతా మెయింటైన్ చేయకపోవడం, దానివల్ల 10 లక్షలు ఉండే కనెక్షన్లు 4 లక్షలకు 5 లక్షలకు వచ్చినాయి. అవును. ఎంటైర్ కంట్రీని దీన్ని ఒక 16 ప్యాకేజెస్గా చేసి ఒక్కొక్క స్టేట్కి నెక్స్ట్ 10 years మెయింటెనెన్స్కి ఫండ్ ఉంది. అదే విధంగా పాత కేబుల్స్ ఎక్కడైతే ఇంతకుముందు లీనియర్ స్ట్రక్చర్ అని ఉండేది, అంటే ఎక్కడ కట్ అయితే కింద అన్ని పోతాయి. అలా కాకుండా ఎక్కడైతే లీనియర్ ఉందో దాని అంతా రింగ్ షేప్ కి తీసుకొస్తున్నాం ఫైబర్. అప్పుడు ఏమైనా అక్కడ కట్ అయినా ఇటు నుంచి వెళ్తుంది, రిడెండెన్సీ పెంచుతుంది దానికోసం. అదేవిధంగా రూరల్లో ఈ సెటప్ బాక్స్లు ఇంటర్నెట్ పెట్టుకోవాలంటే అప్ ఫ్రంట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. దానికి పర్ కస్టమర్కి ఒక 10,000 రూపీస్ సబ్సిడీ లాగా ఒకటి. అది ఏంటంటే టోటల్ ఇండియా మొత్తం 1.5 crore కనెక్షన్స్ ఫైబర్ నెట్ కనెక్షన్స్ ఇవ్వాలనేది ఆప్టికల్ ఫైబర్. అందులో మన స్టేట్కి 7 to 10 lakhs వరకు మనం చేయగలుగుతాం జనాభా నిష్పత్తి మీద. ఈ 3 తీసుకుంటే ఓ మెయింటెనెన్స్ ఆఫ్ ఓల్డ్ కేబుల్, తర్వాత ఎక్కడైతే అక్కడక్కడ విలేజెస్లో లేవో న్యూ కేబుల్, ఈ ఇన్సెంటివ్ అన్నీ కలిపి దాదాపు 2,800 crores వరకు ఇక్కడికి వస్తాయి. ఎంఓఈ స్టేజ్కి వచ్చింది లాస్ట్ స్టేజ్కి, అదొకటి. అది మా దాంట్లో. అదే టవర్లు బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఎక్కడెక్కడ ప్రాబ్లం అన్ని టవర్స్ అన్ని పెడతా ఉన్నాం. జనరల్గా బిఎస్ఎన్ఎల్ మీద ఒక అపవాదం ఉంటుందండి, అర్బన్ ఏరియాస్లో కనెక్షన్స్ ఎక్కువ ఉండే అర్బన్ ఏరియాస్లోనేమో సిగ్నల్స్ ఉండవు, రూరల్ ఏరియాస్లో కనెక్షన్స్ తక్కువ ఉన్న చోట సిగ్నల్స్ ఉంటాయి. ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ అనేది ఒక 25 సంవత్సరాలుగా పాడైపోయినటువంటి సంస్థ, వేరియస్ కారణాలు ఏదన్నా కానివ్వండి. ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నాం, ఇంకా టైం పడుతుంది. అదే 20 సంవత్సరాల నుంచి పాడైందని 1 సంవత్సరం మనం ఏం చేయలేము. కాదు చాలా వరకు వర్క్ చేసాం ఈ 1 yearలో. ఇంకా నెక్స్ట్ 2-3 years చాలా డిఫరెన్సెస్ వస్తాయి, మీరు చూస్తారు. అది ఒకటి. తర్వాత రూరల్ డెవలప్మెంట్లో వచ్చేటప్పటికి రోడ్స్ ఎక్కడెక్కడ మన దాంట్లో అవకాశం ఉందో చేపిస్తాం. ముఖ్యంగా నరేగా అనేది హార్ట్ బీట్. నరేగా ద్వారా దాదాపుగా 8 నుంచి 10,000 కోట్లు పర్ ఇయర్ మనం తీసుకోగలుగుతాం. అవి ఎక్కడ మనం పెండింగ్ లేకుండా చూసుకోవటం, అప్రాపరియేట్ గా రావటం, ఆ వచ్చిన డబ్బుల్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవటం, అవి చేసుకోగలిగితే చాలా వరకు మనకు కవర్ అవుతుంది రూరల్ డెవలప్మెంట్. అంటే 5 సంవత్సరాల మీద దాదాపు 50,000 కోట్ల రూపాయలు, అందులో ఒక 25,000 లేబర్ కాస్ట్ తీసినా
ఒక 20-25 వేల కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ తోటి మీరు ఆల్ రోడ్స్ కానీ ఇప్పుడు మీరు ఈ రోజు చూస్తే రాయలసీమ కానీ ఎక్కడైనా గ్రామాల్లో వర్క్ జరుగుతూ ఉంది, సిమెంట్ రోడ్లు ఇవన్నీ పడతా ఉన్నాయి అంటే నరేగా డబ్బుల వల్ల ఈరోజు వర్కులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మన్యం ప్రాంతాల్లో జన్మన్ అవి యాక్చువల్లీ మనకి 2014-18 మధ్యలో కూడా బాగా అద్భుతంగా సిమెంట్ రోడ్లు 25,000 కిలోమీటర్లు లోకేష్ గారు అప్పుడు మినిస్టర్ ఉన్నప్పుడు. తర్వాత మధ్యలో 5 ఏళ్ళు వీళ్ళు చంపేశారు కంప్లీట్ గా. అంటే కొన్ని వాళ్ళే వేరే కట్టారు బిల్డింగ్లు అయ్యి అని ఎంత పెద్ద ఉపయోగపడేవి కాదు. అవును, ఫండమెంటల్ ఆ రోజు ఆ రోడ్లు బట్టి ఈ రోజు గ్రామాల్లో లేకపోతే ఇంకా ఘోరంగా ఉండేది పరిస్థితి. వర్షం పడితే చాలా ఇబ్బందిగా ఉండేది. సో ఇప్పుడు ఈ డబ్బులతో చాలా వరకు ఇప్పుడు గోకులాలని అవి అన్ని తర్వాత అండి గోకులాలకు సంబంధించిన బిల్స్ రావట్లేదండి. లేదు అన్ని ఇప్పుడు మొన్న బాగా ఇబ్బంది పడుతున్నారు. 2,000 కోట్లు రిలీజ్ చేసాం. అందులో 900 కోట్లు లేబర్, 150-170 కోట్లు అడ్మినిస్ట్రేటివ్, ఒక 900 crores ప్లస్ మెటీరియల్ కాంపోనెంట్. చాలా వరకు పెండింగ్ అన్ని రిలీజ్ అయినాయి. అవన్నీ స్టేట్ అకౌంట్కి వచ్చినా అవి డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి వాళ్ళు. ఓకే ఓకే. అక్కడి నుంచి మా దగ్గర నుంచి అంటే ఇప్పుడు ఇది కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ వర్క్ ఏదైనా ఉంటే ఉండొచ్చు ఒక 500-1000 కోట్లు వస్తా ఉంటాయి. బట్ మొన్న అయితే మేము రిలీజ్ చేసింది 2,100 కోట్లు. అవి కాకుండా 180 కోట్లు పెండింగ్ 90 ఈ వీక్ నెక్స్ట్ వీక్ లోనే అయిపోతుంది. ఓకే ఓకే. తర్వాత పొలిటికల్ క్వశ్చన్ అండి. చంద్రబాబు నాయుడు గారు పదే 2047 అంటున్నారు. ఆయన అప్పట్లో 2020 అన్నప్పుడు కూడా చాలా మంది జనాలకు ఎక్కలేదు. 2010 నాటికి ఆయన చెప్పిన విజన్ అనేది అర్థమైపోయింది అందరికీ. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ డెవలప్మెంట్ కానీ ఇదంతా 2000లో ఆయన చెప్పినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఒక రకంగా నెగిటివ్ కూడా అయింది. అది ఏంటో అర్థం కానీ చెప్తున్నాళ్ళే అన్నట్టు. కానీ ఆ తర్వాత 10-15 ఏళ్ళకి అందరం చూసాం, ఆ ఫలాలు అందుకున్నాం. ఇప్పుడు 2047 అంటున్నారు. దాని మీద కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకో పెద్ద ప్రశ్న ఏంటంటే, పెద్ద భయం ఏంటంటే 2047 సరే 2029లో ఎలక్షన్ ఉంది, ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమో అనే భయంతో జనం ఉన్నారు. జనం ఎవరిని కదిలించినా కూడా రేపు 29లో మళ్ళీ జగన్ రాకుండా చూడాలి కదా అని మాట్లాడుతున్నారు. జగన్ భయం ఆవహించుంది. 29లో ఆ భయాన్ని దూరం చేయడానికి మీరేం చర్యలు తీసుకోబోతున్నారు మీ ప్రభుత్వం? ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసుల విషయంలో కానీ ఆ పార్టీ నాయకుల మీద కేసుల విషయంలో కూడా అనుకున్నంత స్పీడ్గా వెళ్ళట్లేదు అనేది కూడా జనాభిప్రాయం. ఇప్పుడు ఇందులో 2 ఆస్పెక్ట్స్. ఒకటి, ఫస్ట్ టైం మన జగన్మోహన్ రెడ్డి గారు అలా గెలవటానికి కారణం ఏంటి? రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఒక అభిమానం, ప్లస్ కుర్రాడు ఏదో చేసేస్తాడు, నేను అన్నీ చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తానంటే నమ్మేశారు. 1 టైం అంటే ఇస్తే మీరు చూశారు, కేవలం సంక్షేమం తప్పించి డెవలప్మెంట్ అనేది జీరో. ఒక రౌడీజం, ఈ డ్రగ్స్, గంజాయి, విచ్చలు పెడతాను చూసి మీరు 11 సీట్లు అంటే ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారు? విరక్తి చెంది. ఇప్పుడు ఈరోజు చూస్తుంటే ఎంత కష్టమైనా ఎంత అప్పులున్నా ఆయన ఇచ్చే సంక్షేమానికి కంటే ఎక్కువ ఇస్తున్నాం. పెన్షన్లు ఎక్కువ ఇస్తున్నాం కదా, తల్లికి వందనం అందరికి ఎక్కువ ఇస్తున్నాం కదా, రేపు అన్నదాత రైతు భరోసా కూడా అదే రైతులకి ఇవన్నీ ఇస్తా ఉన్నాం. సంక్షేమం జరిగిపోతుంది ఒక పక్క. రెండోది డెవలప్మెంట్ చూస్తే ఎన్ని జరుగుతూ ఉన్నాయి మీరు చూస్తే. ఇప్పుడు ఆగిపోయినాయి అన్ని. పోలవరం జరుగుతుంది, అమరావతి జరుగుతుంది, తర్వాత అక్కడ ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్స్ వస్తున్నాయి. లోకేష్ గారు కొన్ని 100 కంపెనీలను తీసుకొస్తున్నారు. పొద్దున్న చూస్తే ఏదో ఒకటి కొత్తది వస్తూ ఉంది. ఇంత డెవలప్మెంటు, ఇంత సంక్షేమం చేసినప్పుడు ఆల్రెడీ ఒకసారి ఆయన పరిపాలన ఎలా ఉంటుందో చూసినప్పుడు నాకు తెలిసి ఈరోజు వరకు నేను జనరల్గా అసెస్ చేస్తూ ఉంటాను పబ్లిక్ పల్స్. జగన్మోహన్ రెడ్డి గారికి 39% ఎంతో ఓటింగ్ వచ్చింది. మా ప్రాంతంలో గుంటూరు ఇటు సైడ్ అయితే 35% వచ్చింది. ఆయనకి ఒక 1% కూడా ఓటింగ్ పెరగలేదు ఇప్పటికి. ఇప్పటి వరకు అయితే పెరగదు కూడా. నేను అనుకోవటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. భయం ఉండటం ఓకే, ఉంటే అందరం ఎప్పుడైనా కాంపిటీషన్ ఉంటే ఎక్కడైనా బిజినెస్లో అయినా పాలిటిక్స్లో అయినా బెటర్గా పర్ఫామ్ చేస్తాం, అది ఉండాలి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు రావటం అనేది మీరు రాసుకోండి అసంభవం. చంద్రబాబు నాయుడు గారు పదే ఇదే చెప్తా ఉన్నారు. ఒక భూతాన్ని, అదే భూతం గురించి భయపడుతున్నారు, ఆ భూతాన్ని మూతపెట్టి సీసాల పెట్టేశాను అని చెప్పి. కానీ ఏదో ఒక మూల పెట్టుబడి పెట్టే వాళ్ళకి అదే భయం ఉంది,
ప్రజలకు కూడా అదే భయం ఉందండి. సో దాన్ని అంటే ఇప్పుడు మీరు చెప్పారు డెవలప్మెంట్ చేస్తున్నాము, సంక్షేమం డెవలప్మెంట్ రెండు ఉన్నాయి, కానీ వీటికి మించింది ఏదో ఒకటి ఉంటుంది. పొలిటికల్ ఎమోషన్స్, లేదంటే కులాలు, మతాలు, ఈక్వేషన్లు ఇవన్నీ ఉంటాయి. డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు చేశారు, 2004 ముందు బ్రహ్మాండంగా చేశారు, 14-19 మధ్యలో కూడా బాగా చేశారు, పెట్టుబడులు కూడా వచ్చినాయి, కానీ జనం వేయలేదు ఓట్లు. ఎక్కడో అది ఆ పొలిటికల్ ఎమోషన్ అనేది లోపించిందేమో అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఒక మీరు చెప్పినవి కరెక్ట్. ఆ రోజు సిచ్యువేషన్స్ వేరు, ఆ రోజు పబ్లిక్ ఇంత ఎంపవర్ అయ్యలేరు, ఆ రోజు ఇంత సోషల్ మీడియా నాలెడ్జీ లేదు. ప్లస్ అది అప్పుడు ఉన్నది లార్జ్ స్టేట్లో మీకు హైదరాబాద్లో జరిగే డెవలప్మెంట్ ఇక్కడ మారుమూల ప్రాంతంలో కనపడలేదు ఎవరికి. ఇట్లా రకరకాల కారణాలతోటి దెబ్బతిన్నాం. ఇప్పుడు అట్లా కాదు పరిస్థితి. మనకు అందరికీ అన్నీ తెలుస్తూ ఉన్నాయి, క్లియర్గా అర్థమవుతా ఉన్నాయి. ప్లస్ 5 ఏళ్ళు చూశారు అతను పరిపాలన ఎలా ఉంది, స్వేచ్ఛ లేని పరిపాలన. అంటే అంతకుముందు ఉన్న గవర్నమెంట్లు ప్రతిపక్షాలు ఉన్నా ఆ ప్రతిపక్షాలు వేరు. అవేంటంటే మన అంత డెవలప్డ్ అంత ప్రోగ్రెసివ్ కాకపోయినా మనం 100% అయితే వాళ్ళు 70% 60% ఉండేవాళ్ళు. ఇది మరీ 10-20 గ్యాప్ ఎక్కువ ఉంది. కాబట్టి పబ్లిక్ అంత ఈజీగా చేంజ్ అవుతారని నేను అనుకోను. బట్ మీరు అన్నది ఏంటంటే పొలిటికల్ మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, క్యాడర్ ఎక్సైట్మెంట్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. బాబు గారు కూడా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇంత ముందులాగా ఏదో 4 ఏళ్ల తర్వాత చూసుకోకుండా ఎవ్రీ మంత్ ఆయన సర్వేలు తీసుకోవటం, పబ్లిక్ పల్స్ పట్టుకోవటం, ఎమ్మెల్యేల దగ్గర ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకోవటం. అంటే మా ఒరిజినల్గా చెప్పాలంటే ఓవరాల్గా టాప్ లెవెల్ గవర్నెన్స్ బాబు గారిది, లోకేష్ గారిది ఇవన్నీ బాగున్నాయి. గ్రౌండ్ లెవెల్లో అక్కడక్కడ కొంతమంది మీద ఏంటంటే కొంత నెగిటివ్ ఉంది, ఇండివిజువాలిటీ మీద. అవి కొంచెం కరెక్ట్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. మీ ఎమ్మెల్యేస్ మీద చాలా మంది మీద వ్యతిరేకత, కొంతమంది, అందరి మీద నేను చెప్పాను. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే 300 మంది, కొంతమంది కావాలంటే సర్వే చేయించుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మామూలుగా మేము డబ్బులు పెట్టాం కాబట్టి డబ్బులు సంపాదించుకోవాలనే ధోరణితో వెళ్తున్నారు. హైకమాండ్ కూడా కంట్రోల్ చేయలేకపోతుంది అనేది బయటకు వినిపిస్తున్న టాక్. అంటే అట్లా ఏం లేదు, వచ్చింది అన్నీ అర్థం చేసుకొని ఇవన్నీ డేటా తెప్పించుకొని ఓ పక్క డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ అన్నీ చేయాలన్నా కూడా బ్యాండ్ విత్ కూడా సరిపోదు ఒకళ్ళకి. డెఫినెట్గా బాబు గారికి అన్నీ తెలుసు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయని. 1-2 ఏదన్నా ఉంటే కరెక్ట్ చేసుకుంటారు. ఇంకా టైం ఉంది కాబట్టి చిన్నవన్నీ ఫిక్స్ చేసుకొని వెళ్తారు, ఇబ్బంది ఏముండదు. తర్వాత అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులు ఘోరంగా ఓడిపోయిన తర్వాత కొన్ని నెలలు కూడా గడవక ముందే రోడ్ల మీదకు వస్తున్నారు, వేరంగాలు వేస్తున్నారు, పోలీసు అధికారులను బెదిరిస్తున్నారు, పేర్లు పెట్టి మరీ బెదిరిస్తున్నారు. మనం గతంలో 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత 2-3 ఏళ్ల పాటు నాయకుల షాక్ నుంచి కోలుకోలేదు, బయటికి రాలేకపోయారు. ఫస్ట్ అమరావతి ఉద్యమకారులు వచ్చారు ఈ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఆ తర్వాతనే తెలుగుదేశం పార్టీ పరంగా వచ్చేసింది. అంటే అంత ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఘోరంగా ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. మామూలుగా అయితే జనం ఏమనుకున్నారు, 1 సంవత్సరం దాకా ఇతను బయటకు రాడనుకున్నారు. అలాంటిది 2-3 నెలల్లోనే బయటకు వస్తున్నాడు, వార్నింగ్లు ఇస్తున్నాడు. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్తున్నాడు, మేము వస్తాం మొత్తం 6 నెలలు మొత్తం అందరిని మూసేస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకు వచ్చింది వాళ్ళకి అంత ధైర్యం, అంత కాన్ఫిడెన్స్? ఇప్పుడు ఒకటి అంటే చంద్రబాబు నాయుడు ఏం చేయలేడులే, చంద్రబాబు నాయుడు మెతక వైఖరి అట్లాని కాదు. ఇప్పుడు ఒక మనిషి ఒక విధంగా ప్రవర్తిస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఒక పాజిటివ్ యాంగిల్, డెవలప్మెంట్ యాంగిల్, అదే కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడు అనే ఫిలాసఫీ. ఆయనకి ఆ డిఎన్ఏ సెట్ అవ్వదు. కాబట్టి ఈయన బిహేవియర్ మీరు ఎంత ప్రెజర్ చేసినా ఎన్ని చేసినా ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఆ రోజుల్లో కూడా ఫ్యాక్షనిజం కానీ లేకపోతే హైదరాబాద్లో ఉన్న వీటన్నిటినీ మాపి పాజిటివ్గా వచ్చారు. అప్పుడు కఠినంగా అణిచేశారండి చంద్రబాబు నాయుడు గారు. 95-2004 మధ్యలో రాయలసీమ ఫ్యాక్షనిస్టులను కోరలు బీకారు, పెదవాడ రౌడీలు కోరలు బీకారు. ఎక్కడికక్కడ శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్లో కూడా అసదుద్దీన్ ఓవైసీకి బగలు కొట్టారు కదా ఆ రోజున. ఇప్పుడు కూడా అన్ని చేస్తున్నారు కదా, లిక్కర్ స్కామ్ వీటన్నిటిలో. అంటే హడావుడి పడేది ఎట్లా పడితే అట్లా చేయలేరు కదా, దానికి ఒక పద్ధతి. రేపు కోర్టులో ఏదో కేసులు పెట్టేసి సాక్ష్యాలు లేకుండా చేసేసి ఏదో 4 కార్యకర్తలు ఇంకొకళ్ళు వీళ్ళు భయపడుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారని చేసామనుకోండి, కోర్టులో కేసులు నిలబడిపోతే ఉపయోగం ఉంది, పరువు పోతుంది. కాకుండా
ఇంపార్టెంట్ 1-2 తీసుకొని ఉమ్, జాగ్రత్తగా దాన్ని ఎండ్ టు ఎండ్ చేసే పనిలో ఉన్నారు. డెఫినెట్ గా చేస్తారు అందులో. ఉమ్. కాకపోతే ఒకటి, మీరు వీళ్ళ బిహేవియర్ ఎందుకు ఉంటుందంటే వీళ్ళ డిఎన్ఏ ఇది. ఇప్పుడు స్నేక్ అనేది స్నేక్ స్నేక్ లాగా ఉంటది, కర్రతో కొట్టాలి కదా. కర్రతో కొట్టాలా, ఇంకో దాంతో కొట్టాలా. పబ్లిక్ కొట్టారు కదా. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో కర్ర అనేది ఓటు. ఉమ్, ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటి, వస్తే మేము 6 నెలలు అంటారు, ఆయన రావాలి కదా. అంటే ఏం లేదండి, ఇక్కడ చంద్రబాబు గారు పదే పదే ఏం చెప్తున్నారంటే, నేను ప్రతీకారం తీర్చుకునే టైప్ కాదు, నేను కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదు అంటున్నారు. యాక్చువల్లీ కక్షపూరిత రాజకీయాలు చేయమని చెప్పట్లేదు, ప్రతీకారాలు తీర్చుకోమని కూడా కాదు. తప్పులు చేసిన వాళ్ళని బయటకు రాకుండా శిక్షించాలన్నట్టు. ఇక్కడ మనం ఒక 2-3 ఉదాహరణలు మీకు చెప్తానండి, మీకు తెలిసింటే దాని గురించి చెప్పండి. పేరు నాని భార్య రేషన్ కేసులో దొరికిపోయారు, అడ్డంగా దొరికారు. వాళ్ళ గోడౌన్లోనే అక్రమంగా బియ్యం నిల్వ చేశారు. వాళ్ళు బెయిల్ తెచ్చుకుందాక వదిలేశారు. పైగా మధ్యలో పేరు నాని ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద వాళ్ళు, సంస్కారవంతులు, ఆడాళ్ళ జోలికి రారని దండం పెట్టాడు. బెయిల్ వచ్చిన తర్వాత నా రోమం కూడా పీకలేరు అన్నాడు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హత్య కేసు, అది హత్యాయత్నం కేసు, మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద, అతనికి నోటీస్ ఇచ్చి వదిలేశారు. అట్లాగే ఇంకా 2-3 కేసులు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ బియ్యం కేసు, ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి వేరంగాలు వేశారు, అదుపు చేస్తాడనుకున్నారు. కానీ అతను హ్యాపీగా బయట తిరుగుతున్నాడు, నన్ను ఎవడ పీకలేడని మాట్లాడుతున్నాడు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, వీళ్ళు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వీళ్ళ జోలికి వెళ్ళొద్దని మాట్లాడుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రచారం కూడా ఉంది. అందుకే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనేది కూడా ఉంది. ఇలాంటి వాటికి మీ దగ్గర సమాధానం? ఇప్పుడు ఒకళ్ళో ఇద్దరినైతే చేయగలుగుతారు. మీరు ఏ డిస్టిక్ అన్నా తీసుకోండి, వాళ్ళు మొత్తం అదే. ఇప్పుడు అక్కడ మాచర్ల, అతను పిన్నెల్లి, ఈ గుంటూరు వస్తే లేళ్ల అప్పిరెడ్డి, ఇలా మీరు ప్రతి నియోజకవర్గంలో కొంతమంది ఉన్నారు. ఎంతమందిని పెట్టి జైలు ఇదే పని అంటే, ఇక గవర్నెన్స్, డెవలప్మెంట్, ఒక యాక్టివిటీ కూడా ఉండాలి కదా మనకి. ఓకే అండి, కానీ వీళ్ళు పదే పదే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా. చేస్తారు. ఇప్పుడు వాళ్ళు డిస్టర్బ్ అలా చేయబట్టే కదా వాళ్ళకి. నేనున్నా అనుకోండి, నేను ఒక పెట్టుబడిదారుని అనుకోండి, నేను నా సొంత ప్రాంతం ఇది, ఇక్కడ పెట్టుబడి పెట్టాలి, ఒక ఇండస్ట్రీ పెట్టాలి అనుకుంటే ఆలోచిస్తాను కదా, ఏంటి వీళ్ళందరూ ఈ రకంగా మాట్లాడుతున్నారు, రేపు పొద్దున ఏంటి మన పరిస్థితి అని ఆలోచించి. మీరు చెప్పింది కరెక్టే, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఇన్వెస్టర్స్. మరి ఈ రోజున వస్తున్నాయి కదా, ఎన్ని తీసుకొస్తున్నారు. కాగ్నిజెంట్ కానీ ఇవి నిన్న 8,000 లోకేష్ గారు చెప్పారు. చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి, నిన్న పతంజలి వాళ్ళందరికీ కూడా తెలుసు, వాళ్ళు అన్ని చెక్ చేసుకుంటారు. అందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర, పొలిటికల్ కెరీర్ ఎండ్ అయిపోయింది అనేది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది అభిప్రాయం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా మాక్సిమం సపోర్ట్ చేస్తున్నారు. ఆయన క్లారిటీగా నిన్ను రానేయమని. వీళ్ళిద్దరు కలిసి ఉన్నంత వరకు చెప్పారు. వీళ్ళిద్దరు కలిసి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు రావడం అనేది జరిగే పని కాదు. అలా అని చెప్పి కేసులు ఇవన్నీ ఏంటంటే కక్ష సాధింపు దూరంలో ఉండకూడదు. ఉండే కొద్ది ఏంటంటే అనవసరమైన సింపతి వాళ్ళకి, ఏదో మనం ఏదో చేస్తున్నాం అనేది. లెట్ ద జస్టిస్, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. మీరేమి భయపడమాకండి, మేము అందరం ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని రానేమో. మీరు అంటే బీజేపీ వాళ్ళు కూడా సరైన వైఖరితోనే ఉన్నారా జగన్మోహన్ రెడ్డి ఇష్యూలో? డెఫినెట్ గా ఈ రోజున ప్రజలందరికీ అనుమానం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మీద గట్టిగా వెళ్ళటానికి బీజేపీ వాళ్ళు ఇష్టపడరు, అందుకే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళట్లేదు అనేది. అంటే ఏ ఇష్యూలో మీరు గట్టిగా వెళ్ళట్లేదు అంటారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద కావచ్చు, పాత కేసులు, ఇప్పుడు గతంలో ఉన్న కేసులు ఉన్నాయండి, సిబిఐ కేసులు, ఈడీ కేసులు, అవి సెంటీమీటర్ కూడా ముందుకు జరగల, స్టిల్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. సరే, పైకి చెప్పడానికి బాగానే ఉంటుంది, ఏంటి అది న్యాయ వ్యవస్థ పరిధిలో ఉంది కదా, మేమేం చేస్తామని. నిజంగా న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి చూసేవాళ్ళకి ఎవరికి అనిపించదు స్వతంత్రంగా పనిచేస్తుందని. సో బీజేపీ సపోర్ట్తోనే ఆ కేసులు అలా ఆగిపోయినాయి అనే అభిప్రాయం జనంలో ఉంది. ఇప్పుడు కొత్తగా కేసులు పెట్టే విషయంలో మద్యం కేసు ఉంది. మద్యం కేసు యాక్చువల్గా అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని అందరూ అభిప్రాయపడుతున్నారు, అందరికీ తెలుసు ఆ సంగతి. కానీ ఇది జగన్ దాకా వెళ్ళకపోవచ్చు, మధ్యలోనే ఆగిపోతుంది, లేదంటే స్లో డౌన్ అయిపోతుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఇట్లాంటివి వినిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఇదే చెప్పారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా చాలా తెలివైన క్రిమినల్స్. వీళ్ళంతా
లేదు, అంత ఎవిడెన్స్ అంత ఈజీగా దొరకవు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే ఉమ్, మీరు ప్రాపర్గా ఎవిడెన్స్ లేకుండా చేయలేరు. ఇప్పుడు అందుకే వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఉమ్, ఎవిడెన్స్లు దొరికితే డెఫినెట్గా చేస్తారు. ఉమ్, ఎవిడెన్స్ దొరకకపోతే ఎట్లా చేస్తారు? ఎవరైనా ఏ బేసిస్ మీద చేస్తారు చెప్పండి? మీరు ఎవరినైనా బీజేపీ వాళ్ళని కానీ ఇంకొకరిని కానీ అడగాలంటే చేయలేరు కదా. సో ఆ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. ఉమ్, సో ఇక పాత కేసులు అంటారా, మీరు చెప్పినట్టు ఆ పాత అన్నీ ఉన్నాయి. అవన్నీ కొన్ని పొలిటికల్ విల్ కావాలి. అది చంద్రబాబు నాయుడు గారు కానీ వారి రేంజ్లో వాళ్ళు చూడాలి తప్పించి మేము కానీ ఇంకొకళ్ళం కానీ వాటిలో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉండదు. ఓకే. వైసీపీ సపోర్టర్స్గా వైసీపీ అభిమానులుగా ఉన్న కొంతమంది అధికారులకి కీలక స్థానాలు ఇచ్చారు, కొంతమందికి పదవులు ఇస్తున్నారు అనేది ఒక ఆరోపణ అండి. ఆరోపణ ఉంది, నిజంగా కూడా మొన్న శశిధర్ అనే అతనికి ఇచ్చారు. అతను వైసీపీ సపోర్టర్ అని అనంతపురం జిల్లాలో ఎస్కే యూనివర్సిటీలో ఎవరిని అడిగినా చెప్తారు, అనంతపురం రిపోర్టర్స్ని కానీ ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడ అతను ఆశ్చర్యకరంగా ఏపీపీఎస్సీ మెంబర్ అయ్యాడు. అలాగే డిపార్ట్మెంట్లో కూడా చాలా చోట్ల వైసీపీ అనుకూల అధికారులు ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళని ఆ అవకాశం ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు ఒకటి, మీరు గత 5 సంవత్సరాలు ఏమైంది, ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి చరిత్ర లేదు. లాస్ట్ 5 yearsలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని పనుల వల్ల కొంతమంది అధికారులకు ఆ ముద్ర పడింది. అధికారులు కూడా ఏంటంటే వాళ్ళు ఆ సిస్టంలో సర్వైవల్ కోసం కొన్ని పనులు చేస్తారు. అంతేగాని వీళ్ళంతా కరడుగట్టిన వైసీపీ నాయకులు ఏదో మనల్ని ఏదో ఇది చేయాలని చేసినటువంటి వ్యక్తులు అనేది వాళ్ళ సర్కమ్స్టెన్సెస్, వాళ్ళకుండే వీక్నెస్ని ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా చేశారు. ఏం చేశారు? ఎవరో ఒకళ్ళ చేత తప్పు చేపిస్తారు, ఇరుక్కుంటారు. వాళ్ళు ఆ తప్పు చేయించేదాకా ఇరుక్కుంటారు. ఇరుక్కున్నాక ఆ తప్పుని ఇతనేదో పాఠం చేసినట్టుగా చేసి ఆ తప్పు ద్వారా 10 తప్పులు చేపిస్తారు. అది ఆయన రాజకీయం, పులివెందుల రాజకీయం. అలాంటి సిచ్యువేషన్లో కొంతమంది చేసి ఉండొచ్చు. ఇట్లా ప్రతి దాన్ని మనం ఏంటంటే మ్యాక్రో లెన్స్లో పెట్టేసి అన్నీ చేసుకుంటా పోతే అక్కడ పనిచేసే అధికారులు కూడా తక్కువ మంది ఉన్నారు. ఈ రోజున 100 మంది లేరు. ఉన్న దాంట్లో సిస్టంలో చేయాలి తప్పించి అట్లా చేసుకుంటా వెళ్తారు బాబు గారు కానీ లోకేష్ గారు కానీ. మీరు ఇవన్నీ చెప్పినట్టు ఎక్కడో 1 బై మిస్టేక్స్ జరిగినా కూడా ఇప్పుడు వాళ్ళు కూడా మేము కానీ ఎవరు దేవుళ్ళు కాదు కదా, చిన్నవి జరుగుతూ ఉంటాయి మనిషి అన్నాక. కాబట్టి అలాంటి చిన్న 1 or 2 ఇష్యూస్ని మనం అంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి అవన్నీ ఆలోచించే చేస్తారు వాళ్ళు. ఒకవేళ తెలిసి మీరు చేసి 1 తప్పులు దొరికినా కూడా సిస్టంలో ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటారు. కాబట్టి ఒక్కోసారి ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, ఇందాక మీరు అన్నారు చూడండి, తప్పులు చేసి ఇరికించేస్తాడని. అట్లా తప్పులు చేసిన అధికారులు కూడా ఇవాళ కీలక స్థానాల్లో ఉన్నప్పుడు ఆ తప్పుల మీద విచారణ, ఆ తప్పుల మీద ఏదైనా కేసులు పెట్టడం, ఇలాంటి వాటిని వాళ్ళు డిస్కరేజ్ చేయటం, నాన్ కోఆపరేట్ చేయటం, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఎంతమంది మీరు ఎలిమినేట్ చేస్తారు? ఎంటైర్ సిస్టమే పాడైపోతే సిస్టంలో ఉన్న వాళ్ళు అందరు కరప్షన్లోకి వెళ్ళిపోయారు. ఎంటైర్ సిస్టమే పాడైతే ఎంతమందితో ఫైట్ చేస్తారు బాబు గారు? పనులు చేయాలా, ఫైట్ చేయాలా? ప్రాక్టికల్గా కూడా మీరు ఆలోచించాలి. ఇప్పుడు మీరు వెళ్ళి సపోజ్ ఒక 10 మంది మీద కేసులు పెట్టేసి ఇవన్నీ చేసి వాళ్ళని దూరం పెడితే ఉద్యోగస్తుల్లో మొరల్ దెబ్బతింటుంది. మొరల్ దెబ్బతిన్నప్పుడు ఏమవుతుంది? అసలు ఆ పని చేయటం మానేస్తారు. వాళ్ళకేమో ఒక భయం వస్తుంది. అంటే మేమేదో అప్పుడు ఏదో చేసామని మమ్మల్ని దూరం పెడుతున్నారు, ఇప్పుడు రేపు నేను ఇక్కడ చేస్తే రేపు ఎప్పుడన్నా వేరే వాళ్ళు వస్తే మమ్మల్ని దూరం పెడతారు. వీళ్ళు ఏంటంటే అది ఒక ఫైన్ బ్యాలెన్స్ ఉండాలి. చాలా మంది పోలీస్ అధికారులు ఆ భయం కూడా భయం ఉంది. అప్పుడు ఏమవుతుందంటే అసలు పని చేయరు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మమ్మల్ని టార్గెట్ చేస్తాడు, ఎందుకు మాకు ఎందుకు వచ్చిన గొడవని. సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి బాబు గారు కూడా ఏంటంటే ఆయన ఇన్ని రోజులు ఉద్యోగస్తులతో వర్క్ చేయించుకున్నారు కాబట్టి ఏ విధంగా చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుందనే ఇదేంటంటే బ్రాడ్ ఎమోషన్కిను ప్రాక్టికల్ లాజిక్కి ఉండేటువంటి డిఫరెన్స్. సో మీరు ఆయన సైడ్ నుంచి కూడా కొంచెం ఆలోచించాలి. సరే, ఇక అమరావతి విషయానికి వద్దాం. అమరావతి రాజధాని ఇప్పుడు ఇచ్చిన భూములు కాకుండా అదనంగా భూ సమీకరణ చేస్తాం అని చెప్తున్నారు. నారాయణ గారు అయితే పదే ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు. ప్రజలకున్న ఇప్పుడున్న భూములు ఇచ్చిన రైతులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఉన్న అభ్యంతరాలు ఏంటి అంటే, ఇప్పుడు ఈ రాజధానిలో ఇంకా డెవలప్మెంట్ ఏమీ లేదు. గవర్నమెంట్ వచ్చి 1 year అయింది, ఇప్పుడు పనులు మొదలైనవి. ఇంకో ఎన్నేళ్ళకి ఈ పనులు అవుతాయో తెలియదు. తర్వాత ఇక్కడ ఏం సంస్థలు వస్తాయో తెలియదు, ఏం ఉద్యోగ అవకాశాలు వస్తాయో తెలియదు. దీన్ని నింపకుండా ఇంకా అదనంగా 50,000 ఎకరాలు తీసుకుంటాం అంటున్నారు అనేది ఒక చర్చ నడుస్తుంది. చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంతవరకు ఈ 1 yearలో, ఈ 1 year ఏంటి, అంతకుముందు 5 ఏళ్లలో కూడా ఈ రాష్ట్రానికి ఏమన్నా కంపెనీలు వస్తే అవి రాయలసీమలో వచ్చినాయి,
విశాఖ పరిసర ప్రాంతాల్లో వచ్చినాయి, కానీ మీకు అమరావతి సరౌండింగ్స్లో ఏమి రాలా. విద్యా సంస్థలు వచ్చినాయి. విద్యా సంస్థల మూలంగా ఏంటంటే విద్యార్థులు చదువుకుంటారు, ఉద్యోగాల కోసం ఇంకో చోటకి వెళ్తారు. ఇది ఉద్యోగ ఉపాధి అవకాశాల కేంద్రంగా ఉంటేనే ఒక నగరంగా డెవలప్ అవుతుంది. ఇంతవరకు ఒక పేరున్న ప్రముఖ సంస్థ ఇక్కడ 1000 ఉద్యోగాలు 2000 ఉద్యోగాలు ఇచ్చే సంస్థ ఇంతవరకు అమరావతికి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో 50,000 ఎకరాలు మేము తీసుకుంటామని జనాన్ని మీరు ఎట్లా కన్విన్స్ చేస్తారు? ఒకటి మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ తీసుకోండి, 30,000 acres అప్రాక్సిమేట్గా. మీరు 1 ఎకరం డెవలప్మెంట్ చేస్తే యాక్చువల్గా మిగిలే ల్యాండ్ హాఫే, 2600-700 గజాల, అంటే 50%. 30,000లో 15,000 ఎకరాలు రోడ్లు డెవలప్మెంట్ పోతాయి, ఇంకా 15,000 మిగిలి. మనం రైతులకి 1100, 1250 ఇట్లా అని కొంత ఇచ్చారు. అంటే ఇది మిగిలిన 2,500లో 50% వాళ్ళకి, అంటే 15,000 ఎకరాల్లో 7,500 ఎకరాలు వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇంకెన్ని మిగిలింది? 7,000 ఎకరాలు మిగిలింది. ఏది అసలు కోర్ క్యాపిటల్ వాడుకోడు. ఇందులో మీరు యూనివర్సిటీలు వీటికే 200 ఎకరాలు 200 ఎకరాలు అట్లా ఇచ్చుకుంటా పోయారు. ఈ క్యాపిటల్ ఇవన్నీ బిల్డ్ చేస్తే ప్లస్ మనం సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అని మనం అసలు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన వాటన్నిటికీ ఇవన్నీ అయిపోతాయి. సో ఇప్పుడున్న ల్యాండ్ అయిపోయినట్టే దాదాపుగా. డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, సప్లై లేదు. ఇప్పుడు బాబు గారు ఏమనుకుంటున్నారు? ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, దానికి 4 నుంచి 5,000 ఎకరాలు కావాలని ఒకటి. రెండోది ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టాలని. స్పోర్ట్స్ సిటీ కడితే ఎక్కడ ఇండియాలో ఏ ఇంటర్నేషనల్ గేమ్ జరిగినా అక్కడికి వచ్చి ఆడుకునే విధంగా, అది కూడా BCCI వాళ్ళు వీళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో చేస్తామంటున్నారు. దానికి 2,000 ఎకరాలు, అంటే 7,000 ఎకరాలు అక్కడే మనకు కావాలి. 7,000 ఎకరాలు కావాలంటే మనం టోటల్ ఎంత ల్యాండ్ ఎక్వైర్ చేయాలా? అంటే ఇంకో 30,000 ఎకరాలు ఎక్వైర్ చేస్తే తప్పించి 7,000 ఎకరాలు రాదు. ఇవి కాకుండా మనకి రిక్వైర్మెంట్ ఉండేవి చాలా ఉన్నాయి. మీరందరూ అనేది ఏంటంటే ఈ 7,000 ఎకరాలు అంతా డెవలప్మెంట్ బిల్డింగ్లు అయిపోయాక అంటారు. మీరు అక్కడ యూనివర్సిటీలు వెళ్ళి చూడండి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ 3-4 ఏళ్ళు ఆపి ఇవన్నీ అయిపోయాక మీరు ఎక్వైర్ చేయమంటారు. అప్పుడు ఇంకా ల్యాండ్ రేట్స్ విపరీతం పెరుగుతాయి, ఒక్కోసారి ఇవ్వనంటారు. ప్లస్ మీరు అన్నట్టు ఈ ఎయిర్పోర్ట్లు ఇవన్నీ సైమల్టేనియస్ గా అయితే అవుతాయి, కానీ కాకపోతే ఏంటంటే ప్రాపర్ గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అపోహలు ఉండవు. ఈ రోజు చాలా సార్లు ఏంటంటే చంద్రబాబు గారు చెప్తా ఉంటారు, నారాయణ గారు అయితే పదే చెప్తారు, ఏంటి ప్రపంచంలో టాప్ 10 నగరాల్లో ఒకటిగా అమరావతి తీర్చిదిద్దాం అంటే నాకు ఆశ్చర్యంగా ఉంటది. ఏముంది అమరావతిని ఇంతవరకు ఏమీ లేదు, ఇంతవరకు పనులు మొదలు పెట్టలేదు, మీరు ఇంతవరకు అమరావతికి వస్తా అన్న ఒక ఐటీ కంపెనీ లేదు. అదే కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. ఒక బిల్డింగ్ ఇల్లు కట్టాలంటే, నేను ఆఫీస్ కడదామంటేనే గుంటూరులో ల్యాండ్ కొని ప్లాన్లు గీపిచ్చి పర్మిషన్లు తీసుకొని ఆర్కిటెక్ట్ డిజైన్లు ఫైనలైజ్ చేసి ఇవన్నీ చేయాలి. మీరు 1 year లో అద్భుత అసలు అంతా అతను ఇచ్చిన ఒక అరాచకం. అమరావతికి డబ్బులు ఎక్కడ ఉన్నాయి మొన్నటి దాకా లేవు. సెంటర్ను ఒప్పించి వరల్డ్ బ్యాంక్ అధికారులను ఒప్పించుకొని ఆ 15,000 కోట్లు అవన్నీ తీసుకున్నాం. ఇవన్నీ వాళ్ళు వచ్చి ఇవన్నీ చేసింది ఇప్పుడు డిసెంబర్లో వాళ్ళు వచ్చి అంతా ఫైనలైజ్ చేశారు. తర్వాత దీన్ని టెండర్లు పిలవాలి, అన్ని లేటెస్ట్ ప్రైజెస్. టెండర్లు పిలిచిన తర్వాత మ్యాండేటరీ 1 నెల 2 నెలలు టెండర్లు టైం ఇవ్వాలి. ఇవన్నీ చేసి వాళ్ళు వర్కులు స్టార్ట్ చేయాలంటే 1 year అనేది నాకు తెలిసి 1 year లో స్టార్ట్ చేశారంటే ఫాస్ట్ చేసినట్టు. నేను ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నాను కాదు, మీకు గవర్నమెంట్ లో ఉంటే మీకు అర్థం అవుతుంది ఎన్ని ప్రొసీజర్స్ స్టెప్స్ ఉన్నాయని. ఇవన్నీ మీరు ప్రొసీజర్లు చేయకపోతే రేపు ఏమంటారు, మళ్ళీ మీ ఇష్టం వచ్చిన చేశారు, ప్రొసీజర్లు ఫాలో అవ్వలేదంటారు. కాంట్రాక్టులు, టెక్నికల్ వాల్యుయేషన్స్, ఫైనాన్షియల్ అన్ని చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకొని చేశారు. ఇవన్నీ సైమల్టేనియస్ గా. మీకు ఇంతకు ముందుకి ఇప్పుడు డిఫరెన్స్ ఏంది? లాస్ట్ టైం ఎందుకు స్లో అయిందంటే ఆ రోజు డబ్బులు లేవు. ఈ రోజు మనీ అనేది 15,000 crores వాళ్ళు ఇచ్చారు, కొంత వేరే ఫండింగ్ అనేది చూసుకున్నారు, 31,000 మనీ ఉంది. కాబట్టి వర్క్ అనేది ఎట్టి పరిస్థితుల్లో 2 to 3 years లో డెలివరీ అయిపోతుంది. 3 కాబట్టి 3.5 బిఫోర్ 1 year బిఫోర్ ఎలక్షన్స్ డెలివరీ అవుతుంది. బాబు గారు కానీ అందరూ ఎగ్జిక్యూట్ చేసి డెలివరీ ఇవ్వాలనే దాని మీద ఉన్నాం. కాకపోతే ఏంటంటే వీళ్ళు పాస్ట్ ఇష్యూని పెట్టుకొని భయపడుతున్నారు తప్పించి అప్పటికి ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ కంప్లీట్ గా డిఫరెంట్. సో వాళ్ళు ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా ఇంకేదన్నా వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా నారాయణ గారు నేను అంతా రైతులతో కూర్చున్నారు, మేము కూడా అవసరమైతే కూర్చొని వాళ్ళ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేస్తాం. అమరావతికి వచ్చే సంస్థలు, పెద్ద సంస్థలు ఏమైనా ఉన్నాయండి మీకు తెలిసి? అంటే ఇవన్నీ పబ్లిక్ గా చెప్పే కాదు, డెఫినెట్. ఇప్పుడు ఇమీడియట్ గా ఇండస్ట్రీస్ ఏంటంటే, ఒకటి ఇది హైలీ కాస్ట్లీ ల్యాండ్. ఇది ఇండస్ట్రీస్ అనేవి ఇండస్ట్రియల్ జోన్స్ అనేది పెట్టుకున్నారు.
ఏదైనా ఇక్కడికి మా దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళందరికీ అక్కడికి పంపిస్తా ఉన్నాం. ఏది ఆ ఏరియాలో తిరుపతి, ఆ ఏరియాలో అయితే రాయలసీమ అటు అయితే ఉన్నాయో 3 జోన్లు, కృష్ణపట్నం ఏరియా, ఆ ఏరియాలకు ఎక్కువ పంపిస్తా ఉన్నాం. ఏది మ్యానుఫ్యాక్చరింగ్ ఆ టైపు. ఇక్కడ ఏంటంటే క్యాపిటల్, స్పోర్ట్స్ సిటీ ఈ టైప్ ఆఫ్ దానికి వెళ్తా ఉన్నారు. ఐటీ ఇవన్నీ అనేది ఏంటంటే ఎక్కువ వైజాగ్ ఇది చేస్తా ఉన్నారు. ఇవన్నీ మీకు వర్కులు మొదలైతే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా వచ్చేస్తాయి చాలా వరకు. ఇక్కడ ఏం వస్తుంది ఎగ్జాక్ట్ కంటే మెయిన్లీ గవర్నెన్స్ రిలేటెడ్ అసోసియేషన్, ఎక్కువ యూనివర్సిటీ సిస్టమ్స్ అన్ని ఇప్పుడు లా కాలేజీ, లా యూనివర్సిటీ. అదే నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయాలు లేదంటే విద్యా సంస్థలు అంతవరకు వస్తాయి. భలేవాళ్ళు ఇప్పుడు మీరు ఒక 10,000 మంది ఎంప్లాయీస్ మామూలుగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 1 2 3 1 2 4 ఉంటుంది. మీకు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా ఉంటుంది. మీరు ఒక యూనివర్సిటీ కనుక వస్తే యూనివర్సిటీ చుట్టూ మహానగరాలు తయారైన ప్లేసులు 100 ఉన్నాయి. కొన్ని సిటీస్ ఒక యూనివర్సిటీ మీద డిపెండ్ అవుతాయి. అలాంటి యూనివర్సిటీలు మీ బిట్స్ పిలాని కానీ, లా యూనివర్సిటీలు కానీ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఇవన్నీ కన్స్ట్రక్ట్ అయితే చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది. ఎంతో ఒక్కొక్క యూనివర్సిటీలో 15,000-20 వేల మంది పిల్లలు ఉన్నారు. నిజమే సార్. ఇప్పుడు 15,000 మంది చదువుకున్నాక వెళ్ళిపోతారు బయట. ఎక్కడికి వెళ్తారు? సైకిల్ కదా, మళ్ళీ ఇంకో 15,000 మంది వస్తారు కదా. ఇది 1 2 3 4 వెళ్ళిపోవటం అంటే 15,000 మంది పోతే ఇంకో 15,000 మంది వస్తారు కదా. సో యూనివర్సిటీలో ఎప్పుడు వెళ్ళిపోవటం అట్లాగే ఉండదు. స్టాటిక్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు మీకు బోల్డ్ అంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఒకటి కూడా మీరు కూడా ఆలోచించాలి, అన్ని ఇక్కడే కంపెనీస్ ఇస్తే రాయలసీమ, వైజాగ్ మిగిలిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కదా మనం కూడా. అంటే ఇప్పటి వరకు ఇక్కడ మీకు చూస్తే వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు ఒక పెద్ద ఇండస్ట్రీ ఏది రాలి ఈ 4-5 జిల్లాల్లో. ఇవాళ మీరు తెచ్చిన 10 లక్షల కోట్ల పెట్టుబడుల్లో 9 లక్షల కోట్లు రాయలసీమ ప్రాంతంలోనూ లేదంటే విశాఖ పరిసర ప్రాంతాల్లోనూ వచ్చినాయి. కానీ ఈ ఏరియాస్ లో పెద్ద ఇండస్ట్రీలు రాలా. దాన్ని వేస్ట్ చేసుకుని నేను అడుగుతున్నాను. అంటే ఒకటి ఇక్కడ మనకి ల్యాండ్ స్కేర్సిటీ చాలా ఎక్కువ ఉంది. ఈ ఏరియాలో ల్యాండ్ కొనాలంటే 1.5-2 crores అయిపోయింది పర్ ఎకర్. మీరు గబక్కన ఒక 500 ఎకరాలు 1000 ఎకరాలు కొని ఇచ్చేటువంటి పరిస్థితి స్టేట్ దగ్గర కూడా డబ్బులు లేదు ఇక్కడ. అదొక మేజర్ ఇష్యూ మనకి ఈ కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాల్లో. సో క్యాపిటల్ వచ్చినప్పుడు 20 కోట్లు 30 కోట్లు అయిపోయింది అక్కడ ల్యాండ్. సో అది ఇవ్వాలంటే ఇంకా కష్టం. సో ఇవన్నీ మీరు కొంచెం చూసుకొని బ్యాలెన్స్ చేసుకొని చేయాలి తప్పించి, ఇప్పుడు రేపు ఆ ల్యాండ్ ఉందంటే దాని మీద చాలా రెవెన్యూ, ఇప్పుడు మనం 30,000 ఎంతో బయట నుంచి తీసుకొస్తా ఉన్నాం, వీటన్నిటిని పే బ్యాక్ చేయాలంటే ఆ ల్యాండ్ ఈజ్ ఏ వాల్యూడ్ అసెట్. ఎట్లా పడితే అట్లా మనం పప్పు బెల్లాలాగా ల్యాండ్ ఇచ్చేస్తే ఇబ్బంది అయిపోద్ది మనకి. ప్లస్ మీరు 1 year లోనే మీ ఎలా ఉందంటే 1 year లోనే ఇది ఒక హైదరాబాద్ అయిపోవాలి. హైదరాబాద్ అవడానికి 40-50 ఏళ్ళు పట్టింది. సో ఇట్ విల్ టేక్ టైం. ఏదైనా ఒంగోలుకి కానీ ఇంకో దానికి కానీ ఇట్ విల్ టేక్ ఇట్స్ టైం. ఓకే, ఇప్పుడు మీ వైపు నుంచి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? మీ కాన్స్టిట్యుయెన్సీగా అమరావతి అంటే ఏ విధంగా? అదే అమరావతికి ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావటం కానీ లేదంటే అమరావతి డెవలప్మెంట్ కోసం? డెఫినెట్గా ఇప్పుడు చేసి అదే మీకు చెప్పే కదా, ఎక్కడెక్కడైతే మనకి సంస్థలు అయితే పెండింగ్ అన్ని ఉన్నాయో ఎక్కువ ఏంటంటే గవర్నెన్స్ రిలేటెడ్ అన్ని వర్క్ చేస్తా ఉన్నాం. ఇవేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ బడ్జెట్ అలొకేట్ అయింది, మనం ల్యాండ్ ఇచ్చి కోఆర్డినేట్ చేసి ఇప్పుడు మా పోస్ట్ ఆఫీస్ రీజనల్ సెంటర్ ఒక 80 కోట్లతో రేపు శంకుస్థాపన చేయబోతున్నాం ఒక నెలలో. ఇట్లా ఆ సెంట్రల్ సెక్రటేరియట్లు ఇలా 1 by 1 ఎక్కడెక్కడైతే ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవి చేయటం అనేది ఒక మెయిన్ ప్రయారిటీ. ఇవి కాకుండా ఇండస్ట్రీస్ కూడా మాకు తెలిసినవి ఉన్నాయి, కాకపోతే అవన్నిటిని వేరే ఏరియాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం ఇక్కడికన్నా కూడా మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ. ఈ క్యాపిటల్ కంప్లీషన్ లో ఔటర్ రింగ్ రోడ్డు, ఈ విధంగా ఎట్లా ఔటర్ రింగ్ రోడ్ని ఫాస్ట్ గా మనం ఎలా ఫిల్ చేయాలి, ఇలా చాలా ఉన్నాయి. అంటే ఈఎస్ఐ హాస్పిటల్ ఒకటి తీసుకురావాలనుకుంటున్నాం, ఓ 1000 beds. దానికి కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. చుట్టుపక్కల ఎంత దూరంలో వేరే ఈఎస్ఐ హాస్పిటల్ ఉండకూడదు, ఎందుకంటే ప్రతి వాళ్ళు 100 beds ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకున్నాం, దానికి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇట్లా దీనన్ని సాల్వ్ చేసుకుంటే వెళ్ళాలి మనం. తర్వాత క్వాంటమ్ వ్యాలీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అమరావతిలో క్వాంటమ్ టవర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు. అంటే దాని మూలంగా ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ అయ్యే అవకాశం ఉంది ఏంటి? అసలు క్వాంటమ్ గురించి జనాలకు కూడా ఐడియా లేదు, మీరు ఒకసారి చెప్తే. క్వాంటమ్ అనేది మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ సైమల్టేనియస్ గా చేస్తుంది, సూపర్ ఫాస్ట్ ఉంటుంది ఏది చేసినా కంప్యూటింగ్. అవేంటంటే అది చేయాలంటే అల్ట్రా కూలింగ్ టెంపరేచర్స్ ఉండాలి క్వాంటమ్ కంప్యూటర్స్ కి. అవి బిల్డ్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్. బట్ అవి చేసినప్పుడు ఆ కూలింగ్ చేసినప్పుడు క్యూబిట్ ఎర్రర్స్ అని వస్తాయి, క్వాంటమ్ ఎర్రర్స్, క్యూబిట్ ఎర్రర్స్ అంటారు. అవి చాలా ఎక్కువ ఉండేవి, అందుకని ఎవరు ఎక్కువ స్కేల్లో బిల్డ్ చేయలేదు ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే అన్నిటికీ అడ్వాన్స్డ్ చిప్స్ వచ్చేసినాయి, ఆ క్యూబిట్ ఎర్రర్స్ కానీ ఇవన్నీ బాగా తగ్గిపోయింది.
ఇంకోటి ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ని ఇంతకుముందు ఒక కంప్యూటర్ బిల్డ్ చేసే కన్నా ఒక కంప్యూటర్ని ఎక్కడైనా బిల్డ్ చేస్తే దాన్ని సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ లాగా ఆ క్వాంటమ్ కంప్యూటర్ని క్వాంటమ్ యాజ్ ఎ సర్వీస్గా వాడుకునే ఇది వచ్చింది ఇప్పుడు మెకానిజం. దాదాపు 4,50,000 రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎంటర్ప్రైజెస్ కానీ ఆల్రెడీ వాడుతూ ఉన్నాయి అమెరికన్ IBM బిల్డ్ చేసినవన్నీ. సో ఇదంతా వెరీ ఫ్యూచరిస్టిక్. ఒకసారి క్వాంటమ్ కనుక మెయిన్ స్ట్రీమ్కి వచ్చినప్పుడు మిగిలినవన్నీ చాలా వరకు ఆబ్సొల్యూట్ అయిపోతాయి. అది 2 yearsలో వచ్చేస్తుందా 5 yearsలో వస్తుందా అనేది డిబేట్. బట్ ఇట్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ less than 5 years. మీరు అవన్నీ వచ్చేసాక మీరు క్యాచ్అప్ చేయాలంటే సమ్వన్ ఎల్స్ విల్ టేక్ ఎ లీడ్. ఎప్పుడైతే మీరు ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ ఈ రోజున కనుక మన అమరావతిలో పెడితే దట్ విల్ బిల్డ్ ఎన్ ఎకో సిస్టమ్ సరౌండింగ్ ఇట్. అవి ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి ఏంటనేది ఐ డోంట్ హ్యావ్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ నాకు ఉండకపోవచ్చు, కానీ ఫస్ట్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఈ రోజు మీరు బాబు గారు క్వాంటమ్ వ్యాలీ అనే వర్డ్ కాయిన్ చేసినప్పుడు ఈరోజు న్యూయార్క్ టైమ్స్ అన్ని అమెరికాలో న్యూస్ పేపర్స్ లో వచ్చింది ఇండియా ఈజ్ ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ అని. అంటే ఇట్ గివ్స్ ఎ బ్రాండింగ్, ఇట్ గివ్స్ కాన్ఫిడెన్స్ టు ద పీపుల్, అంటే అట్రాక్షన్, పాజిటివిటీ. వేరే ఇండస్ట్రీస్ అన్ని ఆంధ్ర వైపు చూసే విధంగా, అంటే వేరే ఎక్కడ ఇనిషియేషన్ ఉంటుందో, ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో, ఎక్కడ ప్రొయాక్టివిటీ ఉంటుందో అక్కడ వెల్త్ కానీ ఇంకోటి కానీ జనరేట్ అవుతుంది. అందులో భాగమే ఇది. తర్వాత మీరు కృష్ణదేవరాయలు గారు మీరిద్దరు కూడా యాక్చువల్గా మిగతా జిల్లాల వాళ్ళు అనేది ఏంటంటే గుంటూరు జిల్లాకి మంచి ఎంపీలు దొరికారు. అంటే లోకల్ ప్రాబ్లమ్సే కాకుండా స్టేట్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఢిల్లీలో బాగా రిప్రజెంట్ చేయటం, ఫండ్స్ తీసుకురావడం చేస్తున్నారు. మాకు అలాంటి ఎంపీలు లేరనే చాలామంది నాతో అన్నారు. సో ఏంటి మిగతా వాళ్ళు అంటే మీరు వాళ్ళకంటే బాగా వేగంగా పరిగెత్తున్నారా, లేకపోతే మీతో పరిగెత్తలేకపోవాలి? లేదు, అది కరెక్ట్ కాదు. అంటే ఒకటి మినిస్టర్గా ఉండటం అనేది మేజర్ అడ్వాంటేజ్. మినిస్టర్గా ఉండటం వల్ల యూ సిట్ విత్ ఎవ్రీడే మినిస్టర్ అందరితో రెగ్యులర్గా కాంటాక్ట్స్ పెరుగుతాయి, నంబర్ 1. రెండోది బ్యూరోక్రసీలో కాంటాక్ట్స్ విపరీతంగా పెరుగుతాయి, నంబర్ 2. మూడోది మాకు స్టాఫ్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, స్టాఫ్ అవైలబిలిటీ అవన్నీ ఉంటాయి. వాళ్ళు కొంచెం మిగతా ఆఫీసులకు కానీ ఇవన్నీ ఏంటంటే మేజర్ అడ్వాంటేజెస్ మినిస్టర్గా ఉండటం. అవి నార్మల్గా ఉండే ఎంపీలకు పాపం ఉండదు, అది యాక్సెస్ ఉండదు. ప్లస్ వాళ్ళు 24 గంటలు ఢిల్లీలో ఉండలేరు. పార్లమెంట్ అప్పుడు రాగలుగుతారు, కానీ ఇదే పని మీద ఉండాలంటే ఏ రోజు అవుతుందో పని కూడా తెలియదు. మేమంటే అక్కడ కంటిన్యూస్గా ఉంటాం కాబట్టి ఇవన్నీ ఉంటాం కాబట్టి ఎక్కడో చోట కలుస్తాం కాబట్టి పనులు అవుతూ ఉంటాయి. కాబట్టి వేరే ఎంపీలని మాతో కంపేర్ చేయటం అనేది ఇట్ ఈస్ ఇన్జస్టిస్ ఫర్ దెమ్. ఇట్ షుడ్ నాట్ బి కంపేర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి. ఇన్హరెంట్గా నాకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటే ఉండొచ్చు. ఇన్హరెంట్గా ఏంటి, నేను లార్జ్ రిచెస్ట్ ఎంపీ అవటం, దట్ ఇట్ సెల్ఫ్ క్రియేట్స్ ఒక రెస్పెక్ట్ కానీ ఇండివిజువల్గా కొంత ఉంటుంది. దానివల్ల ఇంకో 5-10% అడ్వాంటేజ్ ఉంటే ఉండొచ్చు. ఇవన్నీ లాంగ్వేజ్ కొంచెం అడ్వాంటేజ్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇవన్నీ కొన్ని యాడ్ అయితే ఉండొచ్చు. కానీ బట్ ఎవరైనా సరే ఆ విధంగా ప్లస్ నా దగ్గర ఉండే సమస్యలు అన్ని ఏరియాల్లో ఉండాలని కూడా లేదు. మా దగ్గర రైల్వే లైన్స్ ఇవన్నీ ఉంటే ఉండొచ్చు, కొన్ని ఏరియాలో ఉండకపోవచ్చు. లేనప్పుడు వాళ్ళు ఏం తీసుకొస్తారు అక్కడ. కాబట్టి ఆ విధంగా కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓవరాల్గా అందరు ఎంపీస్ కూడా వెరీ కేపబుల్ ఎంపీస్. వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మేము టేకప్ చేసి చేయగలుగుతాం. సో ఇన్ మై వ్యూ మోస్ట్ ఆఫ్ ది ఎంపీస్ ఆర్ వెరీ గుడ్. ఇప్పుడు 20 years, మీరు 25 years అయిందా యూఎస్ వెళ్ళి? అవును, 25 years పూర్తిగా ఒక భిన్నమైన సొసైటీలో ఉన్నారు మీరు. అంటే అది మన ఇండియన్ సొసైటీతో పోల్చుకుంటే డిసిప్లిన్డ్, ఇంకా అక్కడికిక్కడికి చాలా తేడాలు ఉంటాయి. దానికి అలవాటు పడి ఒకసారిగా ఇక్కడికి వచ్చి జనంలో, అంటే ఎన్నికల్లో పోటీ చేయటం అంటే జనంలోకి వెళ్ళిపోవటం, రాజకీయాల్లో ఉన్నారంటే జనంలో ఉండటం, ఈ జనంలో తిరగటం, జనం అంతా మీదకి రావటం, పైన పట్టడం, లేదంటే ఇక్కడున్న కల్చర్, అక్కడ కరప్షన్ ఉండదు, ఇక్కడ కరప్షన్ ఉంటుంది. మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి, చాలా తేడా ఉంటుంది అక్కడున్న పొలిటికల్ సిస్టమ్కి ఇక్కడున్న పొలిటికల్ సిస్టమ్కి. వీటన్నిటిని మీరు ఎట్లా చేసుకోగలిగారు, అబ్జర్వ్ చేసుకోగలిగారు? ఇందులో 3 ఫండమెంటల్ కోర్ ప్రిన్సిపల్స్. ఇవన్నీ ఇక్కడ కూడా అద్భుతంగా ఉండే అమెరికా లాగుంటే నాలాంటి వాడి వల్ల అవసరం లేదు. నాలాంటి వాడి అవసరం ఎందుకు ఉంటుంది అంటే సిస్టమ్ బాగలేదు కాబట్టి. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ సిస్టమ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. అది నంబర్ 1. నంబర్ 2, కోర్ ప్రిన్సిపల్ అసలు ఎందుకు వచ్చాం అనేది ఇంపార్టెంట్. కోర్ ప్రిన్సిపల్ మనం వచ్చింది అక్కడ మనం ఒక 2-3 million పీపుల్కి మనం హెల్ప్ చేస్తుంటే
ఇక్కడ ఇండియా మొత్తం మనం హెల్ప్ చేసే అదృష్టం కూడా తక్కువ మందికి వస్తుంది. ఎంతమందికి వస్తుంది చెప్పండి? ఒకసారి ఎంపీ అయిన తర్వాత సెంట్రల్ మినిస్టర్ అవటం అనేది, దానికోసం 6-7 సార్లు పోటీ చేసి ఎన్నో దానికి ఎన్నో లాబీలు చేసి ఏమి చేయకుండానే నాకు వచ్చింది. ఇలాంటి అదృష్టం రావటం కూడా చాలా గొప్ప విషయం. ఈ అదృష్టం మనకు వచ్చినప్పుడు ప్రతి క్షణము ప్రతి మినిట్ వాళ్ళకి ఏదో ఒకటి చేయటం అనేది మన బాధ్యత. ఇవి రెండు ఉన్నప్పుడు, అంటే దేవుడు మీకు ఒక అవకాశం ఎందుకు ఇస్తాడు చేయమని, అవి రెండు ఉన్నప్పుడు మిగిలిన ఏమీ రావు మనకు అసలు. అది దట్ ఈస్ హౌ ఐ థింక్ అబౌట్ ఇట్. ఓకే అండి, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.